హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ పల్లవి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ చెక్అవుట్ మై వీడియోస్. మీకు నా వీడియోస్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అంతే. సో ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అదేంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు కదా, మా చిన్నోడికి అన్నప్రాసన చేశామన్నమాట. సో ఇది అన్నప్రాసన చేసే ముందు రోజు ఈవినింగ్ మేము వాడికి ఒక చిన్న షాపింగ్ చేద్దామనేసి వెళ్ళాము. సో మేము సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము వాడికి బట్టలు తీసుకోవడానికి. అయితే అక్కడైతే నిజంగా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా ఎలిగెంట్గా మీరే చూస్తున్నారు కదా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. సో ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్గా అన్నప్రాసన మేము ఎలా చేసాము ఏంటి అనేసి చూపిస్తాను. అసలు అన్నప్రాసన ఎందుకు చేయాలి, దానివల్ల మనకి ఏంటి యూనో ప్రయోజనాలు, లైక్ వాట్ ఎవర్ ద బెనిఫిట్స్ అన్నట్టు డెఫినెట్లీ మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తానమాట. సో బట్ అయితే ఇక్కడ చూసారా కలెక్షన్స్ అయితే ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ నేను క్రిష్కి షాపింగ్ చేసినప్పుడల్లా ఒక్కటే ఫీల్ అవుతాను. మీరు వెనకాల చూసారా అమ్మాయిలకి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో బుడ్డవి, కానీ అబ్బాయిలకి అయితే అలా కలెక్షన్స్ అయితే ఉండవు అనమాట. అంటే అమ్మాయిల్ని మనం అంటే నచ్చినట్టుగా రెడీ చేయొచ్చు. నేను అందుకే ప్రతిసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు అలా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. అరే ఒక అమ్మాయి పుడితే బాగుంటుంది, మంచిగా ఇంకా మంచిగా రెడీ చేయొచ్చు, మంచి కలెక్షన్స్తో వాళ్ళని తీసుకొని డ్రెస్సెస్ వేయచ్చు అనేసి. సో నా అలాగే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ చూద్దాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనమాట. ఇక్కడ నేను క్రిష్కి 1 year బర్త్డే అప్పుడు ఇలాంటి డ్రెస్ తీసుకుందాము అనేసి ముందే డిసైడ్ అవుతున్నాను అనమాట. బట్ ఆ బ్లాక్ ఆ సూట్ అయితే నిజంగా చాలా బాగుంది, చాలా క్యూట్గా, చాలా ఎలిగెంట్గా ఉంది. బట్ ప్రైస్ చూస్తే డెఫినెట్లీ మీరు షాక్ అవుతారు. ఇట్ ఈస్ అరౌండ్ 2500 అనమాట. సో చిన్నపిల్లలకి వాళ్ళు పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ మనం అవి వెయ్యలేం కాబట్టి వాళ్ళ మీద మనం అంతంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట. బట్ ఎప్పుడో ఒకసారి అయితే కొన్నిసార్లు తప్పదు. ఏదైనా బర్త్డేస్ అకేషన్స్ అంటే కొంచెం మంచి తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ అలాంటివి మనం ట్రై చేయొచ్చు అనమాట. సో అది సంగతి. బట్ నాకు బాధ వేసింది ఏంటంటే అక్కడ అమ్మాయిలు అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, అరే మనం వేయలేకపోతున్నామే అనేసి. సో నెక్స్ట్ ఇక్కడైతే చూసారా క్రిష్ అసలు వాడు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వాడిని ఎత్తుకోవడానికో లేకపోతే వాడితో కమ్యూనికేట్ చేయడానికో ట్రై చేస్తూ ఉంటారనమాట. సో యాక్చువల్లీ అది వెరీ ఇంపార్టెంట్. పిల్లలు అలా సోషలిజం అయితే దే విల్ బీ వెరీ యాక్టివ్ అనేసి నేను ఫీల్ అవుతాను అనమాట. సో ఇక్కడైతే ఒక మదర్గా మన డ్యూటీ ఎక్కడున్నా తప్పదు కాబట్టి సో వాడికి ఫీడింగ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నప్రాసన చేయడానికి మేము టెంపుల్కి వెళ్ళే ముందర. సో ఈ శారీ నేను యాక్చువల్గా వన్ ఆఫ్ ది షాప్లో తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, సో దానిపైన సింపుల్గా ఇలా వర్క్ చేయించాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది యాక్చువల్గా నా మ్యారేజ్ అప్పుడే చేయించాను కానీ నేను దాన్ని వేసుకోలేదు అప్పుడు. సో ఇది ఫస్ట్ టైం నేను వాడి అన్నప్రాసనకి వేసుకుంటున్నాను. డెఫినెట్లీ అది ఎలా ఉందో ఏంటో మీరే కమెంట్ చేసేయండి. సో మేము క్రిష్కి ఈ కుర్తా సెట్ తీసుకున్నాం అనమాట. సో వాడికి ఎల్లో అయితే చాలా బాగా కనిపిస్తుంది అనేసి అది సెలెక్ట్ చేసుకున్నాము అన్ని డ్రెస్సెస్లో. సో చూసారా వాడు ఎంత క్యూట్గా ఉన్నాడు ఈ డ్రెస్లో. సో అదనమాట. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయాము అన్నప్రాసన చేయడానికి, టెంపుల్కి అయితే వెళ్ళడానికి. సో బేసికలీ చాలామంది ఏంటంటే అన్నప్రాసన అంటే లైక్ నాట్ ఓన్లీ అన్నప్రాసన, ఏదైనా కానీ అంటే ఏ అకేషన్ అయినా కానీ మనం సింపుల్గా చేసుకోవచ్చు, గ్రాండ్గా చేసుకోవచ్చు, ఇంకా గ్రాండ్గా చేసుకోవచ్చు అనమాట. సో అది మన స్టేటస్ని బట్టి, మన ఫినాన్షియల్ సిచ్యుయేషన్స్ని బట్టి, లేకపోతే
ఇంకా కొంతమంది లేదు సింపుల్గా చేసేసుకుందాము అని కొంతమంది. సో ఇలా ఉంటారనమాట. సో చాలామంది అన్నప్రాసన చాలా గ్రాండ్గా అలా కూడా ఈ రోజుల్లో చేస్తున్నారు. బట్ మేమైతే అలాంటివన్నీ నేను బిలీవ్ చేయను. సింపుల్గా అయినా వాళ్ళకి అసలు అది ఎందుకు చేస్తారు, దానివల్ల వెనకాల ఉన్న రీజన్ ఏంటి, సో దాన్ని నేను తీసుకుంటాను అనమాట మైండ్లోకి. సో ఇలా మేము టెంపుల్కి రీచ్ అయిపోయాను అనమాట. సో మేము యాక్చువల్గా ఆంజనేయ స్వామి టెంపుల్లో వాడికి అన్నప్రాసన చేయించామన్నమాట. సో నేను, తర్వాత మా హస్బెండ్, తర్వాత క్రిష్, మా మమ్మీ, తర్వాత మా అన్నయ్య, సో మేమందరం వెళ్ళి వాడికి అన్నప్రాసన అయితే చేయించాము. ఓకే, సో యాక్చువల్గా అన్నప్రాసన ఎందుకు చేస్తారు అనేది మీకు ఎవరికైనా తెలిసింటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. సో బట్ నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేస్తాను. అదేంటంటే బేసిక్గా అన్నప్రాసన ఎందుకు చేస్తారు అంటే, మనము అంటే వాళ్ళకి ఆ పూజ చేయడం వల్ల బ్లెస్సింగ్ ఏంటంటే, ఫ్యూచర్లో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అన్నం అనేది అన్నిట్లోకి చాలా గొప్పది అన్నదానం అనేసి అంటారు కదా. సో కాబట్టి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఒక 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉండాలి అనే ఒక మైండ్ ఒక ఇంటెన్షన్తో ఆ కార్యక్రమం చేస్తారనమాట. సో అది చేయడం వల్ల మన పిల్లలకి అలాంటి బ్లెస్సింగ్ వస్తుంది దేవుడి నుంచి అనేసి అది ఒకటి ఉంది. తర్వాత వాళ్ళు మన కడుపులో ఉన్నప్పుడు, అంటే గర్భంలో ఉన్నప్పుడు ఉమ్ము నీరు తాగడం, తర్వాత ఇంకా చాలా చాలా ఏమన్నా వాళ్ళకి దోషాలు ఉంటాయి కదా. సో అలాంటి దోషాలన్నీ పోవడానికి ఈ అన్నప్రాసన చేస్తారనమాట. సో మనం ఈవెన్ అన్నప్రాసన చేసుకోవడానికి కూడా చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందేమో అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ అలా అయితే కాదు. మేము చాలా సింపుల్గా చేసుకున్నాం అనమాట. సింపుల్ జస్ట్ పూజకి కావాల్సిన కొన్ని సామాగ్రితో మేమైతే అది స్టార్ట్ చేసాము. సో ఇలా పూలు, పళ్ళు, తర్వాత టెంకాయ, ఆకులు, ఒక్కలు, సో ఇంతే. ఈ చిన్న థింగ్స్తోనే జస్ట్ మనం దేవుడికి మనస్ఫూర్తిగా ఆయన బ్లెస్సింగ్స్ మనకు వస్తే చాలు, ఆయనని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే చాలు. సో ఇదొక్కటే అనమాట. దానికి మించి మిగతావన్నీ అవన్నీ సెకండరీ. సో ఇది ఫస్ట్ నేను బిలీవ్ చేసేదనమాట. సో అందుకే మీరు నా ఛానల్ని ఫస్ట్ నుంచి మీరు ఫాలో అవుతున్నట్టయితే నేను ప్రతిదీ చాలా సింపుల్గానే చేసుకుంటూ ఉంటామన్నమాట. సో నేను ఎందుకంటే కొన్నిసార్లు ఉంటుంది మనం కూడా ఇంకా మంచిగా చేయొచ్చు అనేసి, బట్ దానివల్ల పెద్దగా ఏం ప్రయోజనం ఉండదు. సో సింపుల్గా చేసినా మనకు ఫైనల్గా దేవుడి నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అనేసి నేను బిలీవ్ చేస్తాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా మేము స్టార్ట్ చేసాము. సో యాక్చువల్గా మేము పరమాన్నము, తర్వాత టెంకాయ, ఆకులు, ఒక్కలు ఇలా అన్నీ ఒక ప్లేట్లో సమకూర్చుకొని, సో పూజారి వచ్చి వాడికి పూజ చేయించి తర్వాత మేము ఫుడ్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఇంకొకటి ఏంటంటే, చాలామంది మేనమామ తినిపించాలి ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి చెప్తారనమాట. బట్ అలా అంతా ఏముండదు. మదర్ అయినా తినిపించవచ్చు, ఫాదర్ అయినా తినిపించవచ్చు, కొన్ని చోట్ల మేనమామ కూడా తినిపించవచ్చు. యాక్చువల్గా మా అన్నయ్య ఇంకా అప్పటికి రాలేదు కాబట్టి సో పూజ చేసినప్పటికి నేనే వాడికి తినిపించాను అనమాట. సో ఈ అన్నప్రాసన బేసిక్గా ఎప్పుడు చేసుకోవాలి అంటే, చాలామంది 5 ఆడపిల్లలకైతే 5 months 5 daysకో సంథింగ్ అని అన్నారు. 6 months 6 daysకి మగపిల్లలకి చేయాలి అనేసి. సో బట్ అయితే వాడు 6 months 6 daysకి అయితే మాకు కుదరలేదు. సో అలా కుదరని వాళ్ళు ఈవెన్ 6 monthsలో పడిన తర్వాత ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని మనం చేయొచ్చు అనమాట, ఆ పూజ చేసుకోవచ్చు. సో అలా చాలామంది ఏంటంటే 6 months 6 days అయిపోయింది ఇంకా చేయొద్దేమో అనేసి అనుకుంటారు. బట్ అలంతా ఏం లేదు, మనకు మంచి రోజు చూసుకొని 6 monthsలో మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. శరీరం ప్రతిష్ఠితం సతిగో రామదాస్ శ్రీ హర్ష
సో చూసారు కదా ఇందాక నేను ఫస్ట్ క్రిష్కి మొదటి ముద్ద నేనే పెట్టానన్నమాట. తర్వాత మా హస్బెండ్ పెట్టారు, తర్వాత మా అన్నయ్య పెట్టారనమాట. సో మేనమామతో పెట్టించడం వల్ల మంచిది అనేసి బిలీవ్ చేస్తారనమాట. అది ఒక మంచి ఆచారం అని కూడా అంటారు. సో అందుకే మేము వాడికి మా అన్నయ్యతో కూడా అన్నప్రాసన చేయించామన్నమాట. సో ఇంతేనండి, ఇంతే సింపుల్గా చేసుకున్నాం మేము. పెద్దగా ఏదో గ్రాండ్గా చాలామందిని పిలిచి యూనో అలా ఏం చేసుకోలేదు. చాలా సింపుల్గా టెంపుల్కి వెళ్ళి చాలా పీస్ఫుల్గా అయితే మాకు ఎండ్ అయిపోయిందనమాట డే. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నింది. సో ఫైనల్గా ఇలా కంప్లీట్ చేసుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము ఒక హోటల్కి వెళ్ళి. సో అదనమాట సంగతి. తర్వాత ఈవినింగ్ మేము ఇంట్లో ఇలా చేసామన్నమాట. సో ఇది కూడా అన్నప్రాసనలో ఒక ప్రాసెస్ అనమాట. సో మేమే సింపుల్గా ఇలా ప్రతి ఒక్క వస్తువుని పెట్టేసి సో ఇలా వాడికి అన్నప్రాసన స్టార్ట్ చేసామన్నమాట. సో మేము ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా అన్నీ పెట్టేసామన్నమాట. డబ్బులు, తర్వాత గోల్డ్, తర్వాత పరమాన్నం, భగవద్గీత, తర్వాత నైఫ్ విత్ సిజర్ అనమాట. మీరు చూసారా వాడు డబ్బులు తీసుకున్నాడు ఫస్టే. సో బట్ అదేంటంటే చాలామంది దీన్ని ఒక ఆచారంగా భావిస్తాం బేసిక్గా అన్నప్రాసన చేసినప్పుడు. సో బట్ దానివల్ల ఇప్పుడు వాళ్ళు ఏది తీసుకుంటే అది ఫ్యూచర్లో అవుతారు, అలా ఉంటారు. అంటే ఇప్పుడు వాడు డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఫ్యూచర్లో బాగా డబ్బులు సంపాదిస్తాడు, లేదా బాగా డబ్బు మనిషి అవుతాడు, ఇట్లాంటివి చాలామంది మాట్లాడుతూ ఉంటారనమాట. బట్ అదంతా ఏమీ కాదు. వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది ఆల్రెడీ పైన ఒకటి దేవుడు రాసేసి ఉంటాడనమాట. దాన్ని బట్టి వాళ్ళు ఉంటారు కానీ సో దీనివల్ల ఏమీ ఉండదన్నమాట. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు అక్కడ నైఫ్ తర్వాత సిజర్ పెట్టాం కదా, సో దాన్ని తీసుకుంటే కూడా అరే వాడు ఫ్యూచర్లో అలా అవుతాడేమో అనుకుంటారు. బట్ అదంతా కాదు, ఇది జస్ట్ ఆచారం కోసం చేయాలి, జస్ట్ మన ఫన్ కోసం. సో ఫ్యూచర్లో అంటే జస్ట్ వాడు ఏజ్ చూస్ చేసుకుంటాడు. ఒక పేరెంట్స్గా మనకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, సో అలా అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా వాడికి అది చేసేసిన తర్వాత ఏదైతే ఫార్మాలిటీ ఉంటుందో అది చేసిన తర్వాత నేను తర్వాత మా హస్బెండ్ వాడికి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి దేవుణ్ణి కొంచెం మనసులో తలుచుకొని వాడికి మంచి ఫ్యూచర్ ఉండాలి, వాడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఒక పేరెంట్స్గా మనము ఇంతకంటే పిల్లలకి ఏమీ కోరుకోమన్నమాట. సో డే అయితే ఇలా ఎండ్ అయిపోయిందనమాట. సో ఇలా మీరు కూడా మీ పిల్లలకి సింపుల్గా ఇలాంటి అకేషన్స్ డెఫినెట్లీ సెలబ్రేట్ చేయండి. సో ఫైనల్గా ఇంతే వీడియో. నా వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.